ఇటీవల గవర్నమెంట్ మేము ఒక నిర్ణయం చేశాం. ప్రతి నెల 3వ శనివారం అందరం కలిసి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. 3వ శనివారం ఏ ఆఫీసు పనిచేయక్కర్లేదు, ఏ పిల్లలు చదువుకోవాల్సిన పని లేదు. అదే మరి మీరు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజు కొంచెం వ్యాపారం తగ్గించుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పైన శ్రద్ధ పెట్టండి. అందరం శ్రద్ధ పెడదాం. ఒకే ధ్యేయం, ఒకే ఆలోచన, ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి భవిష్యత్తులో అది ఒక లెగసీగా తయారు చేసే వరకు దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మనందరిలో అనునిత్యం చర్చ జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. మామూలుగా అలవాట్లు ఊరికే పోవు. అందుకే మన పెద్దలు చెప్తారు, కొన్ని జనరేషన్స్ కష్టపడితే తప్ప మన అలవాట్లు కూడా మార్చుకునే పరిస్థితి ఉండదు. అలాంటి జరగాలంటే మనలో అలాంటి చైతన్యమే కాకుండా మనందరం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. కొన్ని ఇళ్లకు నీళ్లు కూడా లేవు, ట్యాపులు లేవు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, ఎవ్రీ ఇంటికి ట్యాప్ ఇవ్వాలి. అదే మరి అష్యూర్డ్ వాటర్ రావాలి. ఏదో బోర్ నుంచి నీళ్లు ఇస్తే అది నీళ్లు ఇచ్చినట్టు కాదు. ఇంటికి దూరంగా ఎక్కడో ఒక ట్యాప్ పెట్టి 50 మందికో 30 మందికో ట్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిరంతరం నీళ్లు వచ్చే వ్యవస్థ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు, సెక్రటరీకి ఇచ్చాను. 90 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అమృత్ కింద 100% ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ అందరికి ట్యాప్ వాటర్ ఇస్తాం, అష్యూర్డ్ వాటర్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా కలెక్టర్ కూడా చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్లు సైట్ ఇస్తున్నాం. అవి కూడా ఇవ్వడం, ఎవరికైనా ఇండ్లు లేకపోతే ఈ యొక్క మైదుకూరులో 100% ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుని ఇల్లు లేదనకుండా అందరికి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఇంటింటికి పవర్ ఇస్తాం. పవర్ కనెక్షన్ అయిన తర్వాత కొత్తగా సూర్య గారు వచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ ఇంటి మీద 2 కిలోవాట్లు గాని 3 కిలోవాట్లు గాని సోలార్ పెట్టుకోండి. దానివల్ల కరెంటు ఛార్జీలు కట్టే భారం ఉండదు. దీనికి 2 కిలోవాట్లు అయితే 200 యూనిట్లు వస్తుంది, 60,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్లు అయితే 78,000 రూపాయలు ఇస్తాం, 300 యూనిట్స్ కరెంటు ఉత్పత్తి అవుతుంది. మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మీ మోటార్ బైక్ ని మీరే ఛార్జ్ చేసుకోవచ్చు, మీ ఆటోని మీరే ఛార్జ్ చేసుకోవచ్చు, మీ కారు కూడా ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. కరెంటు ఛార్జ్ కట్టే పరిస్థితి లేదు. రెండోది పెట్రోల్ డీజిల్ అవసరం లేదు. పెట్రోల్ బంకుకు పోయే పని లేదు. ఇంటి దగ్గర నుంచి ఆఫీసుకు పోవచ్చు, ఎక్కడికి పోవాలన్నా పని చూసుకుని మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది చేసుకోవడం మీ చేతుల్లో ఉంది. గుర్రాన్ని నీటి దగ్గర తీసుకుపోతాను గాని బలవంతంగా తాగించలేను. తాగే బాధ్యత మీదేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను అవకాశాలు కల్పిస్తా, అవి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 100% సైంటిఫిక్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తాం. దీనికి కూడా డేట్ పెట్టుకున్నాం. దీనికి మీరు చూస్తే 2025 అక్టోబర్ లోపల దీన్ని పూర్తి చేస్తాం. ఓసారి శ్రద్ధ ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఇంత మునుపు అధికారంలో 2014-19 ఉన్నప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు ఒక వారం పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసామని ప్రతి నెల. దానివల్ల చాలా ఫలితాలు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయింది. నేను మచిలీపట్నం వెళ్ళాను. 4 రోడ్లు క్రాస్ అయ్యే సెంటర్ లో దగ్గర కొన్ని వేల మెట్రిక్ టన్నులు పక్కనేసి గుట్టలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. వర్షం పడితే అదంతా మగ్గిపోయి ఆ వాసన ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ ఇళ్లకి ఎంత భయంకరంగా వస్తుందో, అంటువ్యాధులు వస్తాయో మనం ఆలోచించుకోవాలి. ఆ నీళ్లన్నీ పైన వర్షం పడినప్పుడు ఆ బురద గాని మురికి గాని భూగర్భ జలాల్లో కలిసిపోయి ఆ ఏరియా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తాం. ఒక పక్కన గాలి కలుషితం అవుతుంది, మనం పీల్చే గాలి, మన తాగే నీళ్లు కలుషితం అవుతాయి. అలాంటి నీళ్లు వాడి పంటలు చేస్తే మన ఆహారం కూడా కలుషితమైన ఆహారం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ
ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం. నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు ఒకటే ఆదేశాలు ఇచ్చాను. అక్టోబర్ 2వ తారీఖు లోపల 100% పాత చెత్త వదిలించుకోవడమే కాకుండా కొత్తగా కూడా ఇంటింటికి పోయి కలెక్ట్ చేసే మెకానిజానికి శ్రీకారం చుట్టమని చాలా స్పష్టంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ అక్టోబర్ 26కి రోడ్డు మీద చెత్త కూడా లేకుండా, కాగితం కూడా కనపడకుండా చేసే పరిస్థితికి వస్తాం. హైదరాబాద్ లో మీరు చూశారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైకిళ్లు పెట్టాను. ఎక్కడన్నా తెల్లవారితో క్లీన్ చేస్తాం. మన వాళ్ళు కొంతమంది రోడ్డు మీదకి వచ్చి షాపులు పోయి ఎక్కడ ఒక వస్తువు తీసుకున్నప్పుడు మళ్ళా రోడ్డు మీద